మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా హరినాథపురం సర్కిల్లో ఏర్పాటు చేసిన వాజ్పేయి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాకు చేరుకున్న అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు. దేశ రాజకీయాల్లో అటల్ బిహారీ వాజ్పేయి సేవలను స్మరిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హరినాథపురం సర్కిల్లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, మంత్రులు సత్యకుమార్ యాదవ్, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, కాకర్ల సురేష్ తదితరులు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాజకీయాల్లో పదవుల కంటే విలువలకు ప్రాధాన్యం ఇచ్చిన మహానేత అటల్ బిహారీ వాజ్పేయి. దేశానికి స్థిరమైన పాలన అందించిన దార్శనిక నాయకుడు ఆయన అని కొనియాడారు. అటల్ జీ స్మరణార్థం నిర్వహించిన ఈ కార్యక్రమం యువతకు స్ఫూర్తినిచ్చేదిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా. అటల్ మోదీ సుపరిపాలన యాత్ర సందర్భంగా నెల్లూరు నడిబొడ్డున ఒక ధీరోదాత్తుడు, ఒక మహోన్నతమైన వ్యక్తి, భారతదేశాన్ని సుపరిపాలన దిశగా అడిగిడినటువంటి వ్యక్తి, కుటుంబ పాలనకి స్వస్తి పలుకుతూ ప్రజాస్వామ్యంలో పదవుల కంటే కూడా విలువలకి ప్రాధాన్యతనిచ్చి దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా కొనియాడేటువంటి మహోన్నతుడు, ధీరోదాత్తుడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తూ ఈ అధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారు, గురువర్యులు మంత్రివర్యులు ఆనం రామనారెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సోదర సమానులైనటువంటి ఎమ్మెల్యేలు అందరికీ, ఇక్కడికి విచ్చేసిన బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, తెలుగుదేశం, జనసేన అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతాన్ని తెలియజేస్తూ, ఒక్కసారి వాజ్పేయి గారి జీవిత చరిత్రను మనందరం కూడా అధ్యయనం చేయగలిగితే బహుశా దేశ చరిత్రలో అటువంటి మహోన్నతమైన వ్యక్తులు ఇప్పటికి ఇంకా పుట్టలేదని కూడా మనం అందరం కూడా ఆలోచించాలి. ఎక్కడో ఒక చిన్న స్థాయిలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా తన జీవిత దాన్ని పాల్గొని ఒకవైపున స్వాతంత్ర సమరంలో తనకంటూ తన ఉనికి కోసం తనకంటూ ఒక ప్రాధాన్యత పెట్టి జైలు పాలై ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా 1947లో బాధ్యతలు తీసుకుని తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ కి ధీటుగా ఏదో ఒక ప్రజాస్వామ్యంలో పార్టీని ఏర్పరచాలని జనసంఘను స్థాపించేదంటూ తనకంటూ తన కీలక పాత్రను పోషించి 1967వ సంవత్సరంలో జనసంఘ అధ్యక్షుడిగా ఎన్నికై మొరార్జీ దేశాయ్ యొక్క
మంత్రివర్గంలో మంత్రిగా ఉండి బీజేపీని స్థాపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. నేను కూడా కాలేజీ రోజుల్లో ఏబీవీపీలో కీలకంగా పనిచేసే రోజుల్లో ఏబీవీపీ అంటే అటల్ బిహారీ వాజ్పేయి అఖిల భారత విద్యార్థి పరిషత్ అని ఒక పక్కన నామకరణం జరిగితే ఇంకొక పక్కన ఆ పేరుకి మేము పలికిన పేర్లు అటల్ బిహారీ వాజ్పేయి. అంటే అంతటి స్థాయికి ఎదిగి గ్రాస్ రూట్ లో కూడా విద్యార్థుల దాకా చేరువైనటువంటి మహోన్నత వ్యక్తి. తనతో పాటు స్టార్ట్ చేసినటువంటి బీజేపీని అంచెలంచెలుగా ఎదిగించి ఈ రోజు భారతదేశానికి దిశ దశ చూడగలిగిన ఏకైక పార్టీగా ఉంది అంటే ఆయన ఏర్పరిచినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈ రోజున ఒకవైపున మోడీ గారు ఆయన యొక్క లక్షణాలను పుణికిపుచ్చుకొని ఆయన వ్యక్తిత్వాన్ని తనకంటూ పుణికిపుచ్చుకొని ఈ రోజు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే అదే పందాలో ఈ రోజు రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు ఇద్దరు కూడా కలిసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథంలో నడుపుతూ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక ఉన్నత స్థాయికి ఎదిగేటట్లు ఒకవైపున బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి పనిచేస్తున్నటువంటి తరుణంలో మా నెల్లూరు నడిబొట్టున అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పరిచి అందరికీ కూడా ఈ రోజు గౌరవాన్ని ఇచ్చినటువంటి బీజేపీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.